ముందుకు వస్తావా? అందరూ అందరూ తీసి వీడియో అందేసా? ఓకే. ఈ నెల 28వ తారీఖున చలో అమరావతి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన ఆ దాడికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్తో చలో అమరావతి పిలుపునివ్వడం జరిగింది. దానికి ముందు ఈ నెల 22వ తేదీన విజయవాడలో రాష్ట్ర అత్యవసర ఎగ్జిక్యూటివ్ జరగబోతుంది. దీనికి నూతన మండల కమిటీలో నిర్మాణం జరిగిన సభ్యులు, ఎంఆర్పిసి ఎంఎస్పీ, నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి. 28వ తారీఖు జరగబోయే చలో అమరావతికి వర్గీకరణ పొందకపోయినా వాళ్ళ ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసి గ్రామాలకే పరిమితమైపోయి కుటుంబాలు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాలు తిరిగి వాళ్ళ యొక్క అమ్మునేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు కూడా మనం వాళ్ళ యొక్క శ్రమను కూడా గుర్తించి గ్రామం తిరుగుతాం. ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కమిటీ వేసే ముందు దండోరా చిన్న దిమ్మ అనేది చాలా ఇంపార్టెంట్. అన్న ఇప్పటి నుంచి పిలుపునిస్తున్నాడు. గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసాం, కానీ గ్రామాల్లో దండోరా జెండాలు కట్టలేదు. మనం కమిటీలు వేస్తూనే దండోరా జెండా దిమ్మాలు కడుతూ ఆ జెండా ఎగరవేస్తూ గ్రామ నిర్మాణం చేసుకుంటే త్వరలోనే అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిని తాడిపత్రి రూరల్ టౌన్ కూడా నిలబెట్టడం. నేనైతే ఇక్కడే టైం ఫుల్గా కట్టేసుకుని తమ్ముడు ఇప్పుడే చెప్పాడు నేను ఖాళీ సమయంలో మీతో వస్తానని. మరి మాస్టర్ గారిని కూడా పెట్టుకుని ఈ తాడిపత్రి నియోజకవర్గం టౌన్లో ఇప్పుడు నేను ఎవరైతే ఇన్ఛార్జి పేర్లు చదివానో వీళ్ళందరూ వేసుకుని ఇంకో మిగతా సీనియర్లు కూడా వెంట పెట్టుకుని గ్రామం తిరిగి నూతన నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు దీపావళి పండుగ. ఇది మనకి ఒక పండుగే, కానీ మాదిరి కాదు. మనం చదువుకున్న వర్గీకరణ ఫలాలు అనిపించాలి, చదువు అనేది ఉండాలి, ఉద్యోగం సాధించాలి, అంబేద్కర్ కళ చాలాలి. మరి ఇంత రిజర్వేషన్ సాధించి మందకృష్ణ ఫోటో మనం ఇంట్లో పెట్టుకోగలిగామా? పెట్టలేదు. జయమాలగా మందకృష్ణ కట్టాం. మందకృష్ణ మాదిగా వ్యక్తి ఫోటోలు వేసి కన్న పిల్లలకి వాళ్ళ కన్న పిల్లలకి భవిష్యత్తు అంబేద్కర్ ఎలా సేవిస్తున్నాను అలాగా మందకృష్ణ మాదిగా ఫోటోలు పెట్టి ఇదిగోరా మేము ఎదిగిన తర్వాత మేము అంబేద్కర్ ఇదిగో మాకు అంబేద్కర్ ఈయన వల్ల మీకు ఉద్యోగాలు వస్తున్నా మీరు అనుభవిస్తుంది. అంబేద్కర్ కళా సాధించిన రెండో అంబేద్కర్ మందకృష్ణ మాదిగాని నీ పిల్లలకి ఇంట్లో ఫోటో పెట్టి చూపించే స్థాయి మనం చేయాలి. ఆనాడు వర్గీకరణ ఫలాన్ని 30 సంవత్సరాలు పోరాటం చేసి ఎవరు మనకు సాయం చేయలేదు. నిజంగా జస్టిస్ చంద్రచూడ్ గారు ఇవాళ మోడీ వాళ్ళు ఏ స్వార్థంతో చేసిన సామాజికంగా ఒక బీసీ పెట్టుగా వర్గీకరణ మందకృష్ణ మాదిగా శ్రమను గుర్తించి మందకృష్ణ మాదిగా పెట్టి సభకు వచ్చి మనకి ఇచ్చిన మాటలను వర్గీకరణ ఆ సంకులు చెరగొట్టిన మోడీని కూడా మనం హృదయాలు పెట్టుకోవాల్సిందే. వాళ్ళు ఏ మతమా ఏ కులం పక్కన పెట్టండి, వాళ్ళు ఏ సనాతనాలు పాటిస్తారో మనకు అనవసరం. కానీ మనకు అన్నం పెట్టినోడు మనకు దేవుడిగా మనం ఎలా కొలుస్తున్నామో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేసిన ప్రతి ఒక్కరు నాయకుడు మనకు దేవుడే. కానీ దేవుళ్ళందరినీ కదిలించడానికి ఈ ముక్కోడు దేవతను కదిలించిన భక్తులు ఎవరైతే మందకృష్ణ మాదిగా, ఆ మందకృష్ణ మాదికి సేవకులు ఎవరైతే మన దాంట్లో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉద్యమాల విధంగా కుటుంబాలు కోల్పోయి ఉద్యోగాలు లేక ఆరోగ్యం కోల్పోయి క్షీణించిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ త్యాగఫలం. మరి ఇవన్నీ జరగాలి. తాడిపత్రిలో రేపటి నుంచి నేను చెప్పిన ఇన్ఛార్జి మళ్ళీ చదువుతున్నాను. తాడిపత్రి రూరల్ టౌన్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ టోటల్ కన్వీనర్గా జిల్లా ఇన్ఛార్జిగా శివసుబ్బారావు నేను, నాకు తోడుగా టి ఆదినారాయణ ఎంఎస్సీ నియోజకవర్గ కన్వీనర్, అలాగే రూరల్ మండల ఎంఆర్పిఎస్ నూతన కమిటీ లీడర్కి తమ్ముడు మధురెడ్డి, ఆయనకి ఎంఎస్పీ నాయకుడిగా పవనం, నాతో పాటు టౌన్లో నేను నియోజకవర్గం తిరిగి ఎక్కడ తిరిగినా నాతో పాటు టౌన్ ఇన్ఛార్జిగా తమ్ముడు సిబి రోడ్డు నియమించుకోవడం జరిగింది. మేమందరం ఈ తాడిపత్రిని ఒక ప్రక్షాళన చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న గ్రూపులు ఎక్కడ లేవు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇందాక ఏంటంటే ఎంఆర్పిఎస్ అందరు నాయకులు చెప్తారు, ఎవరు ఎంఆర్పిఎస్ అంటే ఇదిగో ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళే. ఆసుపత్రిలో నిర్మాణం చేద్దాం. అనంతపురం జిల్లాలో తాడిపత్రి మొదటి స్థానంలో మళ్ళీ 4వ మండలం అనేది ఏదైతే ఉందో ఈ తాడిపత్రి టౌన్ రోడ్లు కూడా పూర్తి పక్షాలు చేయడం గ్రామ వీధికి వాళ్ళకి రాకపోయినా 1-2 సార్లు తిరిగి ప్రతి తల్లిదండ్రులతో మాట్లాడి 10 కులపెద్దలతో మాట్లాడి నూతన పునర్నిర్మాణం చేయబోతున్నాం. జై మాత.